కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కష్టమే. తాజా సర్వేలో బీఆర్ఎస్ జయకేతనం. 42.8% ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే. కాంగ్రెస్ పార్టీకి 32.7% మాత్రమే సపోర్ట్. కోట్మో కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ షాకింగ్ సర్వే. సారే మళ్లీ కావాలంటున్న ప్రజలు. రేవంత్ సర్కారుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం. బీఆర్ఎస్ పార్టీకి పెరిగిన ప్రజాదరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అసలైన పరీక్షగా మారింది. ఈ తరుణంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచేందుకు ఇప్పటికే మొదలు పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించినప్పటికీ కేటీఆర్ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజా సర్వే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేస్తుంది అనే సంకేతాలను వెల్లడించింది. గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయదుందుబి మోగించనుందా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పివ్వనున్నారా? అవును, అక్షరాల నిజమంటోంది కోట్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న దరిమిలా కోట్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలవగా హస్తం, కమలం పార్టీలు 2-3 స్థానాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఈ క్రమంలో ఏకంగా 46.5% మంది ఓటర్లు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తమ అభీష్టాన్ని కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కోట్మో సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. గతంలో కాంగ్రెస్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తరపున కూడా సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల కోట్మో స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు 2000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9% మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50 ఏళ్ల పైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు, విద్యావంతులు ఈ సర్వేలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 42.8% మంది ఓటర్లు రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్టు ఈ సర్వేలో స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7% మంది జయకొట్టగా మరో 19.5% మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇతరులు మరో 5% ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏకంగా 10.1% ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. సర్వేలో వెల్లడైన ప్రధాన ఆసక్తికర అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కోట్మో సంస్థ ఈ సర్వేలో వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నను కూడా ఓటర్ల ముందు ఉంచింది. ఈ క్రమంలో ఏకంగా 46% మంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కుండబద్దలు కొట్టేశారు. 28.4% మంది రేవంత్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటుండగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కావాలని 1.1% మంది కోరుకున్నారు. కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎలా ఉందనే కీలక అంశాన్ని కూడా ప్రస్తావించగా 41.5% జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ సర్కారు పనితీరు ఏమి బాగోలేదని పెదవి విరిచారు. 35.4% మంది బాగానే ఉందని చెప్పగా 23.1% మంది పర్వాలేదని వెల్లడించారు. మరోవైపు ప్రజా సమస్యలను కూడా ఓటర్ల ముందుంచగా 38.4% ఓటర్లు ఎలాంటి సమస్యను ఏకరువు పెట్టలేదు. కానీ 61.6% మంది మాత్రం డ్రైనేజీ, అధ్వాన రహదారులు, మంచినీటి సమస్య, ట్రాఫిక్, కరెంటు కోతలు తదితర సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కష్టమే. తాజా సర్వేలో బీఆర్ఎస్ జయకేతనం. 42.8% ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే. కాంగ్రెస్ పార్టీకి 32.7% మాత్రమే సపోర్ట్. కోట్మో కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ షాకింగ్ సర్వే. సారే మళ్లీ కావాలంటున్న ప్రజలు. రేవంత్ సర్కారుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం. బీఆర్ఎస్ పార్టీకి పెరిగిన ప్రజాదరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అసలైన పరీక్షగా మారింది. ఈ తరుణంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచేందుకు ఇప్పటికే మొదలు పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించినప్పటికీ కేటీఆర్ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజా సర్వే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేస్తుంది అనే సంకేతాలను వెల్లడించింది. గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయదుందుబి మోగించనుందా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పివ్వనున్నారా? అవును, అక్షరాల నిజమంటోంది కోట్మోక్ కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న దరిమిలా కోట్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలవగా హస్తం కమలం పార్టీలు 2-3 స్థానాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఈ క్రమంలో ఏకంగా 46.5% మంది ఓటర్లు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తమ అభీష్టాన్ని కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కోట్మో సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. గతంలో కాంగ్రెస్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తరపున కూడా సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల కోట్మో స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు 2000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9% మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50 ఏళ్ల పైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు, విద్యావంతులు ఈ సర్వేలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 42.8% మంది ఓటర్లు రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్టు ఈ సర్వేలో స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7% మంది జయకొట్టగా మరో 19.5% మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇతరులు మరో 5% ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏకంగా 10.1% ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. సర్వేలో వెల్లడైన ప్రధాన ఆసక్తికర అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కోట్మో సంస్థ ఈ సర్వేలో వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నను కూడా ఓటర్ల ముందుంచింది. ఈ క్రమంలో ఏకంగా 46% మంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కుండబద్దలు కొట్టేశారు. 28.4% మంది రేవంత్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటుండగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కావాలని 1.1% మంది కోరుకున్నారు. కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎలా ఉందనే కీలక అంశాన్ని కూడా ప్రస్తావించగా 41.5% జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ సర్కారు పనితీరు ఏమి బాగోలేదని పెదవి విరిచారు. 35.4% మంది బాగానే ఉందని చెప్పగా 23.1% మంది పర్వాలేదని వెల్లడించారు. మరోవైపు ప్రజా సమస్యలను కూడా ఓటర్ల ముందుంచగా 38.4% ఓటర్లు ఎలాంటి సమస్యను ఏకరువు పెట్టలేదు. కానీ 61.6% మంది మాత్రం డ్రైనేజీ, అధ్వాన రహదారులు, మంచినీటి సమస్య, ట్రాఫిక్, కరెంటు కోతలు తదితర సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కష్టమే. తాజా సర్వేలో బీఆర్ఎస్ జయకేతనం. 42.8% ప్రజల మద్దతు బీఆర్ఎస్ కే. కాంగ్రెస్ పార్టీకి 32.7% మాత్రమే సపోర్ట్. కోట్మో కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ షాకింగ్ సర్వే. సారే మళ్లీ కావాలంటున్న ప్రజలు. రేవంత్ సర్కారుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం. బీఆర్ఎస్ పార్టీకి పెరిగిన ప్రజాదరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి అసలైన పరీక్షగా మారింది. ఈ తరుణంలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచేందుకు ఇప్పటికే మొదలు పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకు ప్రకటించినప్పటికీ కేటీఆర్ మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజా సర్వే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేస్తుంది అనే సంకేతాలను వెల్లడించింది.
వెల్లడించింది. గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయదుందుబి మోగించనుందా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పివ్వనున్నారా? అవును, అక్షరాల నిజమంటోంది కోట్మోక్ కనెక్టింగ్ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న దరిమిలా కోట్మోక్ సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలో నిలవగా హస్తం, కమలం పార్టీలు 2-3 స్థానాలకే పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు. ఈ క్రమంలో ఏకంగా 46.5% మంది ఓటర్లు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తమ అభీష్టాన్ని కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కోట్మోక్ సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. గతంలో కాంగ్రెస్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తరపున కూడా సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఇటీవల కోట్మోక్ స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు 2,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9% మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50 ఏళ్ల పైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు, విద్యావంతులు ఈ సర్వేలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 42.8% మంది ఓటర్లు రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్టు ఈ సర్వేలో స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7% మంది జై కొట్టగా మరో 19.5% మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇతరులు మరో 5% ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏకంగా 10.1% ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. సర్వేలో వెల్లడైన ప్రధాన ఆసక్తికర అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కోట్మోక్ సంస్థ ఈ సర్వేలో వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నను కూడా ఓటర్ల ముందుంచింది. ఈ క్రమంలో ఏకంగా 46% మంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కుండబద్దలు కొట్టేశారు. 28.4% మంది రేవంత్ రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటుండగా కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీఎం కావాలని 1.1% మంది కోరుకున్నారు. కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎలా ఉందనే కీలక అంశాన్ని కూడా ప్రస్తావించగా 41.5% జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ సర్కారు పనితీరు ఏమీ బాగోలేదని పెదవి విరిచారు. 35.4% మంది బాగానే ఉందని చెప్పగా 23.1% మంది పర్వాలేదని వెల్లడించారు. మరోవైపు ప్రజా సమస్యలను కూడా ఓటర్ల ముందుంచగా 38.4% ఓటర్లు ఎలాంటి సమస్యను ఏకరువు పెట్టలేదు. కానీ 61.6% మంది మాత్రం డ్రైనేజీ, అధ్వాన రహదారులు, మంచినీటి సమస్య, ట్రాఫిక్, కరెంటు కోతలు తదితర సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.